హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ని ఒక సెషన్గా డిస్కస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ వ్యక్తిగత గోప్యత తర్వాత డిజిటల్ డేటా రక్షణ నియమాలను గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాని గురించి ఈరోజు మనము అనాలిసిస్ చేద్దాము. అది స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ప్రోగ్రామ్ కింద మీరు క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే మీకు ఈ కాంబోలో ఏమేమి వస్తాయి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద ఏమేమైతే ఉంటాయో అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించిన క్లాసెస్ అన్నిటికీ కూడా మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ కోర్స్ వచ్చేసి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని టోటల్ ఫీ వచ్చేసి 80,000 రూపీస్ మాత్రమే. అండ్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 8,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ అటెంప్ట్స్కైనా కూడా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు ఇప్పుడు ఈ కోర్స్ అనేది ప్యూర్ తెలుగు మీడియంలో అందిస్తుంది. సో తెలుగు మీడియంలో కనుక మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఇది మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే తెలుగు మీడియంలో చాలా లిమిటెడ్ క్లాసెస్ కానీ మెటీరియల్ కానీ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఏంటంటే యూపీఎస్సీ బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకు కంటెంట్ అనేది డెలివర్ చేయడం జరుగుతుంది. సో మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో వినాలి అనుకుంటున్నట్టయితే కోర్స్ ఫీ ఇంకేమైనా వేరే డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలి అంటే ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మేడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో లెటస్ స్టార్ట్ ద ఆర్టికల్. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి అని అంటే గోప్యత రక్షణకు గోడ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. గోప్యత రక్షణకు గోడ అని చెప్పి ఆర్టికల్ రావడం జరిగిందనమాట. అసలు ఈ గోప్యతకు రక్షణ గోడ అని చెప్పి ఆర్టికల్ వచ్చింది కదా. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్లో ఇది దేని కిందకి వెళ్తుంది అంటే GS 2లో వస్తుందన్నమాట. ఇది భారత రాజ్యాంగము దాని కిందకి వస్తుంది. తర్వాత దానికి సంబంధించిన చట్టాలు ఏమేమి ఉన్నాయి ఇట్లాంటివంతా మనకి GS 2 సిలబస్ ఉంది కదా, దాని కిందకి వెళ్తుందన్నమాట ఈ టాపిక్ అనేది. సో ఇది మనకి ప్రాథమిక హక్కులకి సంబంధించినటువంటి ఆర్టికల్. అండ్ దాంతోపాటు డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ నియమాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా అనమాట. సో అసలు ఈ ఆర్టికల్ ఏంటి, ఇది దేన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు, ఈ ఆర్టికల్ దృష్ట్యా మనం ఏమేమి చదవాల్సి ఉంటుంది అనేది మనం ఫస్ట్ చూస్తాం కదా. సో ఇక్కడ మొత్తం ఆర్టికల్ అంతా దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిగత గోప్యత అనే హక్కు గురించి మాట్లాడుతున్నారు. అండ్ DPDPA చట్టం గురించి మాట్లాడడం జరుగుతుందన్నమాట. DPDPA అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమని అంటారు అని అంటే DPDPA ఇది యాక్చువల్గా DPDPA అంటే డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనమాట, యాక్ట్ అనమాట. సో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, దీనికి సంబంధించి ఇది 2023లో ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. సో అసలు ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిగత డేటాని ఎలా రక్షించుకోగలడం అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో ఒక వ్యక్తిగత గోప్యత అనేది ఒక అంటే అసలు లేకుండా పోయింది కదా. కానీ అట్లాంటి వ్యక్తిగత గోప్యతకు ఒక రక్షణ గోడలాగా నిలబడేదే ఈ DPDPA అనమాట. అది ఎట్లా ఒక రక్షణ గోడగా నిలబడుతుంది, దాంట్లో ఉన్న నిబంధనలు నియమాలు ఆ చట్టం అసలు ఏం చెప్తోంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఒకవేళ ఈ వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన కనుక చేస్తే అప్పుడు ఆ ఉల్లంఘన చేసిన వాళ్లకు విధించబడేటువంటి జరిమానాలు అట్లాంటివి ఏమేమి ఉంటాయి అంటే దాని ఉల్లంఘనకు సంబంధించి ఏదైనా పాల్పడితే వాళ్ళు ఎదుర్కొనే పరిణామాలు ఎట్లాంటివి ఉంటాయి అనే దాని గురించి మనము ఈ పర్టికులర్గా ఈ ఆర్టికల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్లోకి వెళ్ళే కన్నా ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత మనము పర్టికులర్గా ఈ ఆర్టికల్లో ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి చూద్దామన్నమాట. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మనం జిస్ట్ని చూద్దాము. ఏమనుంది అని అంటే వ్యక్తిగత సమాచార భద్రతపై కీలక ముందడుగు పడింది. మన దేశంలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని 2023లోనే చేశారు. దానికి సంబంధించి పూర్తిస్థాయి నిబంధనలు తాజాగా అధికారికంగా అమల్లోకి వచ్చాయి.
ఐరోపా సమాఖ్య తరహాలో డేటా నియంత్రణకు ప్రత్యేక చట్టం అమలు చేస్తున్న దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరడం విశేషం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏంటది అనంటే, వ్యక్తిగత సమాచార భద్రతకు సంబంధించి మన దేశంలో ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్న DPDPA ఉంది కదా, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టము అని చెప్పి, అది 2023లోనే ఆ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే దానికి సంబంధించిన కొన్ని నిబంధనలని ఈ మధ్యకాలంలో 2025 జనవరిలో నియమాల ముసాయిదాన్ని విడుదల చేయడం జరిగిందనమాట. సో అట్లా ఒక నియమాలు నిబంధనలు విడుదల చేసిన తర్వాత మనం ఏమంటున్నాము అంటే, భారతదేశము ఐరోపా సమాఖ్య లాగా యూరోపియన్ కౌన్సిల్ వాళ్ళు ఏదైతే వాళ్ళు GDPR అని చెప్పి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో జనరల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అని చెప్పి, సో వాళ్ళ తరహాలోనే మన భారతదేశం కూడా అట్లాంటి వ్యక్తిగత గోప్యతకు వాళ్ళ రక్షణకు వాటి రక్షణను అతిక్రమించకుండా వాటిని అతిక్రమించకుండా కొన్ని నియమాలను తీసుకొని వచ్చిన దేశంగా మన భారతదేశము నిలబడ్డము అనేది చాలా విశేషము అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ. సో అసలు ఈ వ్యక్తిగత గోప్యత అనేది మనం ఇప్పుడు ఎందుకు ఇంత హైలైట్ అవుతోంది, ఎందుకు దీని అవసరం ఉంది అని అంటే, రోజు కోట్ల సంఖ్యలో పౌరులు ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలు, అమెజాన్ లాంటి ఈకామర్స్ పోర్టళ్ళు, మొబైల్ యాప్లు, ప్రభుత్వ వెబ్సైట్లు, ఇంకా అనేక డిజిటల్ మార్గాల్లో తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఇది మనము ప్రతిరోజు మనము నిద్ర లేచినప్పటి నుంచి మనం గోత్రూ అయ్యే సోషల్ వెబ్సైట్స్ అన్నీ ఉంటాయి కదా, లైక్ ఫేస్బుక్ కానీ, జీమెయిల్ కానీ, తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్లు, మీషోలు, ఇంకా ఏవైనా సరే ప్రతి ఒక్క దాంట్లో మనము చూసే ఓటీటీలు కానీ ఏదైనా సరే దాంట్లో మనము ఫస్ట్ దేనికి యాక్సెస్ ఇవ్వమని అది అడుగుతుంది, మన దగ్గర ఉన్న కంటెంట్కి అది యాక్సెస్ ఇవ్వమని చెప్పి అది పర్మిషన్ మనం గ్రాంట్ దానికి చేసిన తర్వాత మాత్రమే మనం దాన్ని యూజ్ చేయగలుగుతున్నాం కదా. సో మనం వాడే మొబైల్ యాప్లు, ప్రభుత్వ వెబ్సైట్లు, ఇప్పుడు మనము ఏదైనా మనం చూస్తూ ఉంటాము, మనం ఏదైతే చూస్తున్నామో దానికి సంబంధించినటువంటి యాడ్లే మనకు ఎందుకు వస్తున్నాయి అంటే, మనకి ఏది ఇష్టమో, మనం ఏది వాడతామో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కార్ కొనాలి అని అనుకుంటున్నాము, ఆ కార్లలో ఏ కార్ బాగుంటుంది ఏంటి అని చెప్పి మనము ఒక గూగుల్లో మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెతికామనుకోండి, ఒక యాప్లో చూసామనుకోండి, ఇంకా మనకు ఆ కార్లకు సంబంధించిన యాడ్లే మనకు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయి అంటే, వాళ్ళకి ఎట్లా తెలిసింది మనం కారు కొనాలనుకుంటున్నామని అంటే, మన డేటాని వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు, మన డేటాని వాళ్ళు చూడగలుగుతున్నారు, మన అభిరుచులు ఏంటని వాళ్ళకి మనమే చెప్పినట్టు అవుతుందన్నమాట. అది ఎలాగో తెలుసుకోవడం కాదు, మనమే వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాం దాన్ని యాక్సెస్ చేయడానికి. సో ఇట్లా అనేక డిజిటల్ మార్గాల్లో తమ వ్యక్తిగత సమాచారాన్ని మనం పంచుకుంటున్నాం. ఈ ప్రక్రియలో సమాచార యజమాని ఎవరి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు వాళ్ళు? మనది. అంటే ఆ సమాచారానికి యజమాని ఎవరు? మనము, అంటే పౌరుడి హక్కులను, తర్వాత సమాచారాన్ని వినియోగించడంలో ఆయా సంస్థల యొక్క బాధ్యతలను DPDPA చట్టము స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే ఒక యజమానికి, ఆ సమాచార యజమాని హెడ్, అంటే ఆ సమాచారం ఎవరిదైతే అవుతుందో ఆ పౌరుడికి ఉన్న హక్కులేంటి అంటే, అతని సమాచారాన్ని ఎంతవరకు వాటికి యాక్సెస్ ఇవ్వగలడు, ఎన్ని రోజుల పాటు ఆ సమాచారాన్ని యాప్లు యాక్సెస్ చేయడానికి అతను పర్మిషన్ ఇస్తున్నాడు, ఓకే, దాని గురించి కానీ, తర్వాత ఆ సమాచారాన్ని ఎవరైతే వినియోగించుకుంటున్నారో ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉండాల్సినటువంటి బాధ్యతలు కానీ, అంటే ఎంతవరకు ఆ సమాచారాన్ని ఉపయోగించాలి, పూర్తి వ్యక్తిగతమైన విషయాలను వాళ్ళు ఎక్కడ బయట పెట్టకూడదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటికి ఉన్నటువంటి బాధ్యతలను గురించి, ఈ రెండు విషయాలను గురించి, యజమానికి ఉండే హక్కుల గురించి, సంస్థలకు ఉండాల్సిన బాధ్యతలను గురించి, రెండిటి గురించి DPDPA చట్టము చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగిందనమాట. అండ్ సేకరించిన సమాచారాన్ని నిలువ చేయడము, నిర్వహించడంలో ఎట్లాంటి భద్రతా ప్రమాణాలు పాటించాలో కూడా ఈ చట్టం నిర్దేశిస్తుంది. అంటే ఆ సమాచారం ఏదైతే మన దగ్గర నుంచి తీసుకుంటారో ఆ సమాచారాన్ని ఎట్లా నిల్వ చేసుకోవాలి, అంటే ఎక్కడ స్టోర్ చేసి పెడుతున్నారు, అండ్ ఆ తర్వాత దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు అనే దానిపైన కూడా ఎలాంటి ప్రమాణాలు పాటించాలి, ఎట్లాంటి పద్ధతుల్ని వాళ్ళు ఫాలో అవ్వాలి అనే విషయం కూడా ఈ చట్టంలో చెప్పడం జరిగిందనమాట. అండ్ ఒక వ్యక్తిని గుర్తించడానికి అవకాశం ఇచ్చే ఏ సమాచారాన్నైనా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది.
సో ఒక వ్యక్తి ఎవరని గుర్తించడానికి అవకాశం ఇచ్చే ఏ సమాచారమైనా కూడా ఈ చట్టం పరిధిలోకే వస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి పేరు, లేదంటే అతని యొక్క ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డు, పాన్ నెంబరు, వేలి ముద్రలు వంటి బయోమెట్రిక్ సమాచారము, సోషల్ మీడియా పోస్టులు మొదలైనవన్నీ కూడా వ్యక్తిగత సమాచారం కిందకే వస్తాయి. ఒక మనిషి యొక్క వ్యక్తిగత సమాచారం అంటే ఏంటి? అతని ఆధార్ నెంబరు, పాన్ కార్డు, ఆధార్ కార్డు మీద అతని యొక్క వేలి ముద్రలు ఉంటాయి కదా, సో అవి కానీ, లేదంటే అతని యొక్క సోషల్ మీడియా పోస్టులు కానీ, ఈమెయిల్ ఐడి కానీ, ఫోన్ నెంబర్లు, ఇవన్నీ కూడా ఆ మనిషి యొక్క వ్యక్తిగత సమాచారం కిందకే వస్తాయన్నమాట. అట్లా భారతదేశము ప్రపంచంలోనే, సరే ఇప్పుడు ఎందుకు మనకు ఇంత ఇంపార్టెంట్, భారతదేశానికి ఎందుకు ఈ చట్టం యొక్క అవసరం అంత ఉంది అని అంటే, భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సృష్టికర్తగా, డేటా వినియోగ మార్కెట్గా ఎదుగుతోంది. మనకి తెలుసు, మనకు ప్రపంచంలోనే అత్యంత జనాభా ఎక్కువ గల దేశం ఇప్పుడు మనదే అయింది. చైనాను కూడా అధిగమించి మనమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. అంతేకాకుండా డేటా వినియోగ మార్కెట్గా కూడా మనమే ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలోకి ఎదుగుతున్నామన్నమాట. సో ఇట్లాంటి సమయంలో ఆ ప్రయోజనాలు అన్ని వర్గాల వాళ్లకు అందాలి అండ్ పౌరుల యొక్క వ్యక్తిగత సమాచారము సురక్షితంగా ఉండాలి. డేటా నియంత్రణ వల్ల కొత్త ఆవిష్కరణలకు భంగం కలగకూడదు. ఇది ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశాలు. సో ఏంటి, ఫస్ట్ వన్ ఏంటంటే ముందు పౌరుల యొక్క వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉందా లేదా, ఇది ఫస్ట్ వన్. రెండోది ఏంటి, డేటా నియంత్రణ వల్ల ఎట్లాంటి కొత్త ఆవిష్కరణలకు భంగం కలగకూడదు. ఇప్పుడు కంట్రోల్ చేయడం వల్ల కొత్తవేవి చేయకుండా ఆపడం అట్లాంటివి చేయకూడదు. ఇవి ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశాలన్నమాట. అండ్ నెక్స్ట్, ప్రత్యేక హక్కుల కల్పన. సరే, ఇప్పుడు వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కా కాదా అంటే ఖచ్చితంగా ఇది ప్రాథమిక హక్కే. ప్రాథమిక హక్కు అని చెప్పి మనకి సుప్రీంకోర్టు 2017లో చెప్పడం జరిగిందనమాట. 2017లో పుట్టుస్వామి జడ్జ్మెంట్లో, జస్టిస్ పుట్టుస్వామి గారి కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. అదేంటి అని అంటే 2017లో ఇచ్చింది తీర్పు. ఆ తీర్పు ఏంటి అని అంటే, వ్యక్తిగత గోప్యత, రైట్ టు ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కుల్లో ఒక భాగమే. అది ఒక ఇంప్లాయిడ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పి అంటారనమాట. ఇంప్లాయిడ్ ఫండమెంటల్ రైట్ అంటే డైరెక్ట్గా ఇది ప్రాథమిక హక్కు అనే దాని కిందకి రాకపోయినా ప్రాథమిక హక్కుల్లో ఒక భాగంగా మనము వ్యక్తిగత గోప్యతను చూస్తాము, అంటే రైట్ టు ప్రైవసీని చూస్తాము అని చెప్పి జస్టిస్ పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో వచ్చిందే, అంటే ఈ తీర్పు ఇచ్చిండేది 2017లో అయితే 2023కు కానీ మనకి DPDPA చట్టాన్ని తీసుకొని రాలేదు. సో ఆ క్రమంలో వచ్చిందే DPDPA చట్టము. దీన్ని అమల్లోకి తేవడం ద్వారా పౌరులకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించినట్టు అయ్యింది. తమకు సంబంధించి హక్కులు అంటే తమకు సంబంధించి ఏ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు తీసుకుంటున్నారో తెలుసుకోగలగడము, దానికి అంగీకారం తెలపడము, సమ్మతిని ఉపసంహరించుకోవడము, సమాచారాన్ని సరిదిద్దమని లేదా తొలగించమని అడగడము, ఫిర్యాదులపై నిర్ణీత సమయంలోపు స్పందించడము మొదలైన హక్కులన్నీ పౌరులకు సంతరించాయి. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ హక్కులు అన్నమాట. ఏంటివి అంటే, తమకు సంబంధించి ఏ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు తీసుకుంటున్నారో తెలుసుకోవడం, అంటే అసలు ఆ సమాచారాన్ని ఎవరు వాడుతున్నారో అని తెలుసుకునే హక్కు ఉంది. తర్వాత వాళ్ళు వాడుకోవాలా లేదా అనే దానికి అంగీకారం తెలిపే హక్కు ఉంది. తర్వాత తెలిపిన అంగీకారాన్ని ఉపసంహరించుకునే హక్కు కూడా ఉంది. అండ్ అంతేకాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని సరిదిద్దమని లేదంటే తొలగించేయమని అడిగే హక్కు కూడా ఉంది. అండ్ వాళ్ళు వాటికి సంబంధించి ఏదైనా ఫిర్యాదులు కనుక చేస్తే, ఈ యజమానులు ఎవరైతే ఉంటారో, ఈ సమాచార యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిర్యాదులు చేస్తే నిర్ణీత సమయంలోపు స్పందించడము అనే హక్కులు కూడా పౌరులకు సంతరించడం జరిగింది ఈ చట్టం ద్వారా. ఓకే, ఫస్ట్ అసలు ఎవరు వాడుకుంటున్నారో తెలుసుకోవచ్చు, తర్వాత అసలు వాడుకోవాలో లేదో అంగీకారం తెలపచ్చు, తర్వాత ఇచ్చిన అంగీకారాన్ని ఉపసంహరించుకోమని అడగచ్చు, ఉపసంహరించుకుంటున్నామని చెప్పచ్చు, ఆ తర్వాత సమాచారాన్ని సరిదిద్దండి లేదా తొలగించండి అని చెప్పచ్చు, తర్వాత నిర్ణీత సమయంలోపు దీని మీద స్పందించండి అని కూడా, ఫిర్యాదులపైన స్పందించండి అని అడిగే హక్కు కూడా పౌరులకు ఈ చట్టం ద్వారా, ఈ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ చట్టం, పర్సనల్ డేటా ప్రొటెక్షన్, ఈ వ్యక్తిగత రక్షణ బిల్లు ద్వారా వచ్చింది, పౌరులకు సంతరించడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా డేటాకి సంబంధించి ఆయా సంస్థలు
పౌరుల సమ్మతి పొందే క్రమంలో ఆ వ్యక్తులు ఏ సమాచారం ఇస్తున్నారు, అది ఏ అవసరం కోసము, ఎంతకాలం నిలువ చేస్తారు లాంటి వివరాలను స్పష్టంగా సులభమైన రీతిలో భారతీయ భాషల్లో అందుబాటులో ఉండాలి. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఏంటంటే ఈ ఇట్లా తీసుకునే క్రమంలో మనం ఇచ్చినటువంటి సమాచారం కూడా ఏ అవసరం కోసం ఇస్తున్నామో దానికే వాడుతున్నారా లేదా, ఎంతకాలం దాన్ని నిల్వ చేస్తున్నారు, ఇట్లాంటి విషయాలన్నింటినీ చాలా స్పష్టంగా చెప్పాలి ఆ సంస్థలు. అది కూడా సులభమైన రీతిలో మనకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ప్లస్ భారతీయ భాషల్లో అందుబాటులో ఉండాలి. అంటే మనకు అర్థమయ్యే భాషలోనే వాళ్ళు చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో డేటా వినియోగానికి సంబంధించి పౌరులు ఎప్పుడైనా సరే, అంతేకాకుండా వాళ్ళు ఇచ్చిన సమ్మతిని వాళ్ళు వెనక్కి తీసుకోవచ్చు. మనం పైన కూడా చెప్పుకున్నాం ఆ విషయం. అంటే ఇప్పుడు మనం వాడుకోమని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ తర్వాత మళ్ళీ ఆ సమ్మతిని వెనక్కి తీసుకోవచ్చు. సమాచారం పంచుకునే క్రమంలో పౌరులు అనేక వెబ్సైట్లలో, యాప్లలో అనేక రకాలుగా తమ సమ్మతిని తెలుపుతూ ఉంటారు. మనము ఫస్ట్ యాక్సెప్ట్ ఆల్ ద యాక్సెస్ పర్మిషన్స్ ఇవ్వమంటే అక్కడ మనము టిక్ పెట్టేసి ఓకే అని అంటాం కదా, మన కన్సెంట్ ఇస్తాం కదా. సో మనం దానికి ఓకే అని చెప్పి మన సమ్మతిని మనం తెలుపుతూ ఉంటాము. వీటినన్నిటినీ సులభంగా ఒకే దగ్గర చూసుకునే లేదంటే మార్చుకునే వెసులుబాటు కోసము సమాచారం సేకరించిన సంస్థకు మరియు పౌరుడికి మధ్య, ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనము రకరకాల యాప్లకు, రకరకాల వాటికి మనం మన సమ్మతిని తెలుపుతూ ఉంటాము, కానీ తెలిపిన తర్వాత వాటిని మార్చుకోవాలి అని అనుకుంటాము. సో ఇప్పుడు రకరకాల వాటికి పోకుండా వీటిని అన్నిటిని కలిపి ఒకటే దగ్గరగా ఉంచేలాగా ఆ సమాచారం సేకరించిన సంస్థకి, తర్వాత ఈ సమాచార యజమాని అంటే ఈ పౌరుడు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరికీ మధ్య తటస్థ అంగీకార నిర్వహణ అంటే కన్సెంట్ మేనేజర్ అనే ఒక వ్యవస్థను DPDPA ఏర్పరుస్తుందన్నమాట. కన్సెంట్ మేనేజర్ అని చెప్పి మధ్యలో వీళ్ళిద్దరికి మధ్యలో ఉంటారు. అండ్ పౌరుల కోసము ఇట్లాంటి ఏకగవాక్ష సౌలభ్యము ఇతర ఏ దేశాల్లోనూ లేకపోవడం గమనార్హము. ఈ కన్సెంట్ మేనేజర్ అనే వ్యవస్థ వేరే ఏ దేశంలోనూ లేదు, ఒక్క భారతదేశంలో తప్ప. ఇదేంటంటే సింగిల్ విండో సిస్టమ్, ఏకగవాక్ష అంటే వాళ్ళు ప్రతి ఒక్క యాప్లోకి వెళ్ళి వాళ్ళ సమ్మతులను మార్చుకోవడము, తీసేయడము, లేదంటే యాడ్ చేయడము, ఇట్లాంటివి ఏవి చేయకుండా అన్నిటికీ కలిపి ఒకటే మధ్యలో ఒక్కదానికి వెళ్ళి మనం చేంజెస్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఈ ఏకగవాక్ష విధానము అనేది ఈ DPDPA ఏదైతే ఇస్తుందో ఇది భారతదేశంలో తప్ప వేరే ఏ ఇతర దేశంలోనూ లేదు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ బెనిఫిట్ అన్నమాట ఈ చట్టం ద్వారా. తర్వాత వ్యక్తిగత సమాచారము పొరపాటున లీక్ అయ్యే సందర్భాల్లో సంస్థలు నిర్దిష్ట సమయంలోపు ఆ విషయాన్ని సంబంధిత వ్యక్తులకు డేటా రక్షణ ప్రాధికార సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ లీక్ అయితే ఈ పలానా సందర్భంలో లీక్ అవుతుంది అని చెప్పి ముందుగానే చెప్పాలి. అండ్ అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పిల్లలకు సంబంధించిన సమాచార గోప్యత ఈ చట్టంలో ఇంకా ఇంపార్టెంట్. ఇది అంటే పిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. అది ఎట్లా అనంటే 18 ఏళ్లలోపు పిల్లల సమాచారము ప్రాసెస్ చేయాలి అనంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల తరపున స్పష్టమైన అంగీకారం ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు, లేదంటే చేయడానికి లేదు. 18 ఏళ్లలోపు పిల్లల సమాచారం ప్రాసెస్ చేయాలంటే తల్లిదండ్రుల యొక్క అంగీకారం ఖచ్చితంగా మనకి కావాల్సి ఉంటుంది. అండ్ ఎందుకు అనంటే ఇక్కడ ఆన్లైన్లో పిల్లల అలవాట్లను గమనించే పోకడలు, వారిని లక్ష్యంగా చేసుకొని చేసే ప్రకటనలను నియంత్రించడం కూడా ఈ చట్టం లక్ష్యాల్లో ఒకటి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఏది ఇది ఇష్టము, అట్లాంటి వాటిని బట్టి కూడా కొన్ని ప్రకటనలు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసము అని చెప్పి వాళ్ళని తప్పుదారి పట్టించడానికి ఆన్లైన్ గేమింగ్స్ అని ఇట్లాంటివి. సో అట్లాంటివి రాకుండా కంట్రోల్ చేయాలి అని అంటే వాటికి యాక్సెస్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క సమ్మతి అనేది కంపల్సరీ చేస్తుంది ఈ చట్టం. భారీ స్థాయిలో డేటాని సేకరించే సోషల్ మీడియా కంపెనీలు, టెక్ దిగ్గజ సంస్థలకు ఈ చట్టం ప్రత్యేకంగా పరిగణిస్తుంది. స్వతంత్ర ఆడిట్లు, అధ్యయనాలు, కట్టుదిట్టమైన సైబర్ భద్రతా చర్యలు వంటి కఠినమైన బాధ్యతలు ఉంటాయి. మనకి పౌరులకు ఎట్లయితే హక్కులు ఉన్నాయో వీటిని నిర్వహించే సంస్థలకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్పి. అవి ఏంటి అనంటే వాళ్ళు ఆడిట్లు చేయాలి, ఇండిపెండెంట్ ఆడిట్స్ చేయించుకోవాలన్నమాట. అంటే ప్రాపర్గా జరుగుతుందా లేదా ఇది అని చెప్పి. తర్వాత అధ్యయనాలు చేయించుకోవాలి. తర్వాత సైబర్ భద్రతా చర్యలు, చాలా కట్టుదిట్టమైన చర్యలు వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ సురక్షిత డిజిటల్ భవిత కోసము మనం ఇవన్నీ చేస్తున్నాము అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే సాంకేతికత గోప్యతతో ముడిపడిన విషయం.
సాంకేతికత గోప్యతతో ముడిపడిన విషయం కావడంతో DPDPA చట్టంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో నాస్కామ్ వంటి సంస్థలు ఈ చట్టాన్ని స్వాగతించిన నిబంధనల అమలులో చిన్న సంస్థలు స్టార్టప్లపై వ్యయభారం పెరుగుతుందన్నాయి. నాస్కామ్ ఏమంటుందంటే అంటే ఈ పెట్టిన కండిషన్స్ ఇవంతా కూడా చాలా బాగున్నాయి, వ్యక్తిగత గోప్యతను కాపాడే విధంగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఈ స్టార్టప్లు, చిన్న చిన్న సంస్థలు ఇట్లాంటివన్నీ ఏమైనా ఈ మన వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయలేకపోతే అసలు ఇప్పుడు ఏమీ చేయలేరు కదా. సో ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఇది అవసరం అవుతోంది. కానీ ఇప్పుడు వాటికి ఉన్నటువంటి ఈ బాధ్యతలు అని కొన్ని పెట్టింది కదా, కొన్ని రూల్స్ పెట్టింది కదా, ఆ నియమాలను ఫాలో అవ్వాలి అని అంటే వాటికి అయ్యే ఖర్చు చాలా పెరుగుతోందన్నమాట. సో అప్పుడు అవి లాస్లోకి వెళ్తాయి. సో వాటి మీద వ్యయభారం అనేది పెరుగుతోంది అని చెప్పి నాస్కామ్ అభిప్రాయపడడం జరిగిందనమాట. చట్టంలో ఉపయోగించిన సరైన భద్రతా ప్రమాణాలు, సముచిత సాంకేతిక చర్యలు అట్లాంటి పదాలు అవి ఎట్లా అంటే కొంచెం వేగ్గా ఉన్నాయి. అంటే స్పెసిఫిక్గా అవి ఏంటి అనేది మనకి ఈ చట్టంలో క్లియర్గా మెన్షన్ చేయలేదన్నమాట. వీటిపైన ఇంకా స్పష్టత రావాలి అని చెప్పి కోరడం జరిగింది. తర్వాత ప్రభుత్వ విభాగాలకు ఎక్కువ మినహాయింపులు ఇచ్చారు. ఇది ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ మన వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసేటప్పుడు ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవన్నమాట. అదే ప్రైవేట్ సంస్థలకైతే ఉన్నాయి. అదొక తప్పు కదా. అది ప్రభుత్వ విభాగాలకేమో మినహాయింపులు ఎక్కువగా ఇచ్చారని, సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరిచే అంశాలు కూడా ఉన్నాయని, చట్ట ప్రకారం ఏర్పాటైన డేటా రక్షణ బోర్డుకు తగిన స్వతంత్రత లేదని కొన్ని పౌర సమాజ సంస్థలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. సో ఇవన్నీ దీంట్లో ఉండేటువంటి నెగిటివ్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి వీటి మీద చిన్న చిన్న స్టార్టప్లు వీటి మీద వ్యయభారం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చూసుకోవాలి అంటే కొంచెం వాటికి ఖర్చు ఎక్కువ అవుతుంది. తర్వాత సరైన భద్రతా ప్రమాణాలు, సముచిత సాంకేతిక చర్యలు ఇట్లాంటి కొన్ని పదాలు వాడారు. అంటే అసలు సరైన భద్రతా ప్రమాణాలు అంటే అసలు సరైనవంటే ఏంటి అనేది క్లియర్గా లేదు. అండ్ సముచిత చర్యలు అని అన్నాం. సముచిత చర్యలు అంటే ఆ ఉచిత చర్యలు ఏంటి అనేవి స్పష్టంగా మనకి ఈ చట్టంలో చెప్పలేదన్నమాట. అది రెండోది. మూడోది వచ్చేసి ప్రభుత్వ విభాగాలకు మినహాయింపులు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. నాలుగోది ఏంటి అని అంటే సమాచార హక్కు చట్టం దీనివల్ల బలహీనపడుతోంది. ఐదోది ఏంటి అని అంటే డేటా రక్షణ బోర్డు అని చెప్పి, డేటా ప్రొటెక్షన్ బోర్డు అని చెప్పి పెట్టడం జరిగిందనమాట. ఇది చట్టపరంగా ఏర్పాటైతే అయ్యింది ఈ చట్టం కిందనే. కాకపోతే దానికి తగిన స్వతంత్రత లేదు, ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ లేదనమాట అని కొన్ని పౌర సమాజ సంస్థలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. అండ్ పిల్లల విషయంలో తల్లిదండ్రుల సమ్మతి వంటి నిబంధనల అమలు మనలాంటి దేశంలో సవాలే అని అంటున్నారు కొంతమంది నిపుణులు. తర్వాత DPDPA చట్టం వల్ల టెక్ సంస్థలపై బాధ్యతలు పెరిగిన మాట వాస్తవం. అయితే మెరుగైన డేటా రక్షణ విధానాలు, పారదర్శకమైన సమ్మతి ప్రక్రియ, అంతర్గత నియంత్రణలు వంటివి వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు దోహదం చేస్తున్నాయి. వాటి మీద వ్యయభారం అయితే పెరిగింది, కానీ ఆ పారదర్శకత అనేది దీనివల్ల మాత్రమే వస్తుంది కదా. సో పారదర్శకత ఉంటే మనకి ఏమవుతుంది, పౌరుల్లో దీని పట్ల విశ్వాసం, వినియోగదారుల్లో విశ్వాసం అనేది పెరుగుతుందన్నమాట, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఈ క్రమంలో దీర్ఘకాలంలో ఆయా సంస్థల పురోగతికే తోడ్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, కానీ తర్వాత వాళ్ళకి దీనివల్ల ఉపయోగం ఉంటుంది. వస్తు సేవలను రూపొందించే క్రమంలో గోప్యతను దృష్టిలో పెట్టుకోవాలనే దృక్పథం ఈ చట్టం ద్వారా మరింతగా బలపడనుంది. డేటా రక్షణ చట్టము నిబంధనలు రావడం ఒక ఎత్తు అయితే ఇవంతా చేయడము, ఇది చట్టం చేయడము, నిబంధనలు పెట్టడము ఒక ఎత్తు అయితే ప్రజానీకంలో సైబర్ భద్రతపై అవగాహన ఇంకా పెరగాల్సి ఉంది. ముఖ్యంగా కావాల్సినది ఏంటి అంటే దీని పట్ల ప్రజల్లో అవేర్నెస్ రావాలి, అవగాహన అనేది పెరగాలి. డిజిటల్ కార్యకలాపాల్లో అప్రమత్తంగా ఉండడము, మనం ఏదైనా డిజిటల్ ఇవి చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండడము, వెబ్సైట్లు, యాప్లు ఇట్లాంటి వాటిల్లో ఎలాంటి సమాచారము మనం వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళు మనవి ఏం యాక్సెస్ చేస్తున్నారు, మన ఫోటోలు, వీడియోలు, మనకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తోంది అనేది చూసుకోవడము, తర్వాత మనం ఎట్లాంటి వాటికి మనం అనుమతిస్తున్నాం వాళ్ళని అనేది సరి చేసుకోవడము. తర్వాత పాస్వర్డ్స్ మనం పెట్టుకుంటాం కదా కొన్నిటికి, అట్లాంటి పాస్వర్డ్లు పెట్టుకునేటప్పుడు సింపుల్గా 1 2 3 ABC ఇట్లాంటివి కాకుండా కొంచెం కఠినతరమైన పాస్వర్డ్లు పెట్టుకోవడము, ఆల్ఫా న్యూమరిక్వి అట్లాంటివి ఉంటాయి కదా, సో నెంబర్లు ఆల్ఫాబెట్లు మిక్స్డ్ లాగా అట్లా కఠినతరమైన పాస్వర్డ్లు వాడడము. తర్వాత అపరిచిత లింకులను క్లిక్ చేయకపోవడము, మెసేజెస్లో ఏమంటే అవి వస్తుంటాయి, మీరు ఇవి విన్ అయ్యారు అవి విన్ అయ్యారు
అని చెప్పి లింక్ని క్లిక్ చేయండి అని చెప్పి అట్లాంటి లింక్లను క్లిక్ చేయకపోవడము వంటివి చాలా ముఖ్యము. ఇవన్నీ చేయాలంటే ప్రజల్లో చాలా అవగాహన అవసరం. ఇప్పటికే ప్రజల్లో చాలా వరకు అవగాహన వచ్చింది ఇట్లాంటివి చేయకూడదని, అయినా కూడా ఇంకా చాలా శాతం మంది ప్రజలకి తెలియదు. ముఖ్యంగా గ్రామాల్లో ఇట్లా ఉన్న వాళ్ళకి, చదువు ఎక్కువగా రాని వాళ్ళకి తెలియక చాలా మోసాల బారిన పడుతున్నారనమాట. అండ్ ప్రభుత్వము, టెక్నాలజీ సంస్థలు, పౌర సమాజము, ప్రజలు కలిసి పనిచేస్తేనే, ఇక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరి గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరెవరి రోల్ ఉంది, ఇక్కడ ఒక్కరితోనే కాదు, ఇక్కడ ప్రభుత్వము ఇంపార్టెంటే, తర్వాత టెక్నాలజీ సంస్థలు ఏవైతే ఇవి యాక్సెస్ చేస్తున్నాయో ఇవి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంటే, ఆ తర్వాత ప్రజలు ఇంపార్టెంటే, పౌర సమాజము, ప్రజలు వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తేనే భారత డిజిటల్ భవిత అనేది చాలా ఉజ్వలంగా, సురక్షితంగా రూపుదిద్దుకుంటుంది అని చెప్పి చెప్తున్నాం అనమాట. అంటే మన ఉజ్వల భవిత భారత్, సురక్షిత డిజిటల్ భారత్గా మనది ఉండాలి అని అంటే DPDPA చట్టము దాని యొక్క నియమాలను కరెక్ట్గా అర్థం చేసుకొని ఇది గోప్యతకు రక్షణ గోడగా ఎలా అయితే నిలబడుతోందో ఆ రక్షణ గోడని ఇంకా బలపరిచే విధంగా ఉండాలి అని అంటే ప్రజల్లో ముఖ్యంగా అవగాహన రావాలి అని చెప్పి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. చాలా ఎక్సలెంట్ కంటెంట్ ఉంది ఆర్టికల్లో. దీన్ని పాయింట్స్ వైజ్గా మనకి క్లియర్గా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఈ చట్టము చెప్పే విషయాలు ఏంటి, మనకున్న హక్కులు ఏంటి చెప్తోంది, సంస్థలకు ఉండాల్సిన బాధ్యతలు ఏంటో చెప్తోంది, దీని వెనకలున్న వ్యక్తిగత గోప్యత హక్కు గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది, పుట్టస్వామి గారి కేసు గురించి. అండ్ ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి నియమాలు ఏంటి అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అంటే దీంట్లో సరి చేసుకోవాల్సిన అంశాలు ఏంటి అని కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఫైనల్గా చేయాల్సిన పని ఏంటి, ఒక వే ఫార్వర్డ్ లాగా ఏమేం చేయాల్సి ఉంటుంది అనేది కూడా మొత్తం చెప్పాలంటే ఒక క్లియర్ ప్రాపర్ ఒక ఎస్సే ఫార్మాట్లో ఈ ఆర్టికల్ అనేది ఉందన్నమాట. ఓకేనా. సో ఇది మంచి ఆర్టికల్ మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. దీని మీద నోట్స్ చేసుకోండి అండ్ వీలైతే ఒక ఆన్సర్ లాగా దీన్ని రాయడానికి కూడా ట్రై చేయండి. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టము, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి ప్రస్తుత డిజిటల్ సమాజంలో అని చెప్పి ఒక ఆన్సర్ రాయడానికి కూడా ట్రై చేయండి. ఓకేనా. సో మనం నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ని ఎడిటోరియల్ని డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.